మీకేమైనా చెడ్డ పేరు వచ్చింది. అందుకోసమే తెలుగుదేశం పార్టీ ఇదేమి కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పెద్ద ఎత్తున ముందు ఉద్యమించాలనే ఆలోచనతో మేమున్నాం. డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని కూడా మేము స్వీకారం చుట్టడం జరుగుతుంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ సొంత పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిలో A2, అదేవిధంగా ఆ పార్టీలో ఉన్న ప్రధాన కార్యదర్శి ఆయనే ఫోనే ఎవరో దొంగలిచ్చారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. అయినా ఫోన్లు పోతాయి, జనరల్ గా ప్రజలు ఉన్నప్పుడు ఫోన్ కింద పడవచ్చు. ఆయన ఎందుకంత కంగారు పడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. అంటే ఆయన లావాదేవీలు బయటపడతాయో, లేదంటే వైజాగ్ లో ఉన్న రాసలీలలు బయటపడతాయో, లేదంటే బ్రెజిల్లో ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతులు బయటపడతాయో, లేదంటే ఢిల్లీ మద్యం స్కామ్లో ఈయన పాత్ర ఏముందో కూడా బయటపడుతుందో. అందుకే భయపడి పోలీసులకు ఇప్పుడు యావత్ ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డీజీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ గారి వరకు విజయసాయి రెడ్డి గారి ఫోన్ ఎక్కడుందని వెతుకుతున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. అంటే సామాన్య ప్రజలు, అంటే ఒక రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తి అంటారు. అన్ని కుంభకోణాల్లో నంబర్ 2 ఈయనే. అలాంటి వ్యక్తి ఫోన్ పోతే ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి. సో వాస్తవం మాట చెప్పాలంటే దొంగోడు ఇంటూ దొంగ పడినట్టు ఉంది. అది తీసుకుని నేను దొంగ కాదు సమాజం అంతా దొంగలంటే ఇది చాలా బాధాకరం. ఆయన ఎందుకని కంగారు పడుతున్నాడు నాకు తెలియదు. అవన్నీ కూడా బయటకు వస్తే మంచిది. ఫోన్లో ఏమేమి ఉందో అవన్నీ కూడా బయటకు వస్తే ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉందో నేను భావిస్తున్నాను. క్వశ్చన్స్ లేవా?